నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో అటవీ భూములు ఏవైనా ఉంటే నిబంధనల ప్రకారం పర్యావరణ అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాలి. కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాశ్ గోయల్. జిల్లాలో ఖాళీగా ఉన్న 69 ఆశా వర్కర్ల పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తున్నాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధారాణి. రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలతో కూడిన ప్రమోషన్స్పై విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న 2 నెలల జీతాలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. UTF నేతల డిమాండ్. వార్తల్లోని వివరాలు. ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం అటవీ భూముల ద్వారా వెళితే అటవీ నిబంధనల ప్రకారం పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాశ్ గోయల్ తెలిపారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లాలో పలమనేరు రిజర్వ్ ఫారెస్ట్ మరియు టేకుమంద ఎక్స్టెన్షన్స్ లో నిర్మిస్తున్న 4 లైన్ల బెంగళూరు చెన్నై గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే 2వ విడత పనులపై రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీధర్తో కలిసి కేంద్ర సాధికార కమిటీ సభ్యులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, అనంతపురం తిరుపతి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యశోదా భాయ్ సెల్వం, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ భరణి, NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సాధికార కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ సూచనలను అనుసరించి చిత్తూరు అటవీ డివిజన్ పరిధిలోని 7.1 కిలోమీటర్ల రహదారి మరియు రాయల ఎలిఫెంట్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో రహదారి రోడ్డు నిర్మాణం చేపట్టడంలో భాగంగా వన్యప్రాణుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రహదారులను నిర్మించాలని తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆదేశాల మేరకు రహదారి వెంబడి అనుకూలించిన ప్రదేశాలలో చిన్న ప్రాణులు స్వేచ్ఛగా వెళ్లేందుకు హండ్రా పాసులు నిర్మించాలని తెలిపారు. ప్రతిపాదిక ఎక్స్ప్రెస్ వేను వన్యప్రాణులు అడ్డంగా దాటకుండా ఉండేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రత్యేకించి ఏనుగుల కోసం కర్ణాటక RTC శాఖ బందీపూర్ మరియు నాగర్హల్ నేషనల్ పార్కులో అమలు చేసిన యాంత్రిక రైల్వే అడ్డంకి రూపకల్పన విధానంను జిల్లాలో అమలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. Particularly your chairman of the National Highway. If you are saying that we have noted, so noted is hardly of any relevance. Anything can be noted, but whether that has been implemented, if not implemented, then what is your timeline for implementation, what is your plan for implementation, and whether it suits your total alignment or maybe the plan that has been devised by the National Highway Authority, or if you want any change, then what are the options in front of you. All these things you please keep that in mind while presenting your presentation. Thank you. జిల్లాలో ఖాళీగా ఉన్న 69 ఆశా వర్కర్ల పోస్టులకు చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 69 ఖాళీలకు గాను 174 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇంటర్వ్యూకు హాజరైన వారితో ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హతను ఉన్న వారికి పత్రాలను అందిస్తామని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నేను చెప్తాము
ఆశా పోస్టులని నింపడానికి మనం రిక్రూట్మెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. 69 పోస్టులకు గాను మాకు 174 అప్లికేషన్స్ వచ్చాయి. వీళ్ళందరికీ కూడాను ఆల్ అప్లికేషన్స్ స్క్రూటినీ చేసుకొని దానిలో వీళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, తర్వాత ఏదైనా భర్త నుంచి విడాకులు పొందినటువంటి ఒంటరి మహిళ అనేది ప్రాతిపదిక కొంచెం తీసుకుంటాము. ఏదైనా ప్రైవేట్ సంస్థలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుంటాము. అంతేకాకుండా వీళ్ళకి చిన్న బిడ్డలు ఉన్నట్టయితే వాళ్ళకి ఇమ్యునైజేషన్ వేయించే బాధ్యత ఆమె సక్రమంగా తీసుకుని వేయించిందా అనేది కూడాను ప్రాతిపదికగా తీసుకుంటాము. తర్వాత వీళ్ళకు తెలుగు చదవడం అనేది వచ్చా అనేది చూస్తాము. అంతేకాకుండా ఏదన్నా సబ్జెక్టు రిగార్డింగ్ శానిటేషన్ కావచ్చు, లేదా ఆరోగ్య పరిస్థితుల గురించి కావచ్చు, పోషకాహార గురించి కావచ్చు, ఎదుటి వాళ్ళకి ఏ విధంగా ఈమె ఎక్స్ప్లెయిన్ చేయగలదు అన్నటువంటి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేసేసుకుంటాము. రాబోయే 4-5 రోజుల్లో వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అపాయింట్మెంట్స్లో ఎటువంటి సిఫార్సు లెటర్స్ కానీ ఏమి కూడా తీసుకోవడం అనేది జరగదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు బదిలీలతో కూడిన ప్రమోషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, అయితే 2 నెలల కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు తమకు జీతాలు అందలేదని యూటీఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాల చెల్లింపుతో పాటు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయ బదిలీలు చేపట్టి 2 నెలల కాలం పూర్తి కావస్తున్నా పొజిషన్ ఐడీల కోసం క్యాడర్ స్ట్రెంత్ ఫైల్ ఇప్పటి వరకు ఆమోదం పొందలేదని, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫైలు కేబినెట్ సమావేశంలో చర్చ జరిపి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, అయితే ఇచ్చిన హామీ ప్రకారం ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. అలాగే ఉపాధ్యాయులపై భారాలు మోపే యాప్లను తొలగిస్తామని చెప్పి ఉపాధ్యాయులపై యాప్ల పేరుతో అదనపు భారం మోపుతున్నారని, యాప్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయుల చేత విద్య తప్ప బోధనేతర కార్యక్రమాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని, వీటిని తక్షణమే మానుకోవాలని అన్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడంతో పాటు 25,000 మంది ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న 2 నెలల జీతాలను తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సోమశేఖర్ నాయుడు, మణిగండన్, అధిక సంఖ్యలో యూటీఎఫ్ నేతలు రెడ్డి, అప్పనాయుడు, రెహానా బేగం, ప్రసన్న కుమార్, భాష, ప్రకాష్, ఏకాంబరం, పార్థసారథి, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఉపాధ్యాయ బదిలీలను నిర్వహించాలని చెప్పేసి వేసవి సెలవులకు 36 వారాలకు మునుపు నుంచి కూడా ప్రతి వారము చర్చలు జరిపి జీవోను రూపొందించి బదిలీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జీవోలో ఉన్నటువంటి 1-2 అంశాలను పక్కన పెట్టేసి ఈ ఉపాధ్యాయ కొత్తగా క్రియేట్ అయినటువంటి ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీ లేదనే పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు ఈ విద్యాశాఖ అధికారుల యొక్క వింత వైఖరి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25,000 ఉపాధ్యాయులు గత 2 నెలల నుంచి జీతాలు లేకుండా సతమతమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూడా మొన్న చెప్పింది ఏమని, రాష్ట్ర కేబినెట్లో మేము చర్చించి ఆమోదం తీసుకొని జీవో విడుదల చేస్తామన్నారు. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపి ఆయన ఆమోదం తీసుకొని విడుదల చేస్తామన్నారు. నేటికి కూడా విద్యాశాఖ ఈ ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలను దేనిటిని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేదు. కాబట్టి తక్షణమే పొజిషన్ ఐడీలు క్రియేట్ చేసి ఉపాధ్యాయులకు జీతాలు మంజూరు చేయాలి. అదేవిధంగా ఈ విద్యాశాఖ అధికారులు చెప్పే వింత నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే, మే 19వ తేదీన ఉపాధ్యాయ సంఘ నాయకులతో చర్చలు జరిపిన సందర్భంగా ఈ అడిషనల్ సెక్షన్కి సంబంధించి 53 నుంచి 49కి మార్పు చేస్తూ రాష్ట్రంలో 1900 పోస్టులు క్రియేట్ చేస్తారు అని చెప్పారు. అదేవిధంగా బేసిక్ ప్రైమరీ స్కూల్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు క్రియేట్ చేస్తామని చెప్పారు. గత 2 నెలల నుంచి నానుస్తూ నిర్ణయం లేక మొన్న ఈ క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలని చెప్పేసి కాలయాపన చేయడం అనేది తగదని చెప్పేసి చెప్తున్నాము. అదేవిధంగా బోధనకు సంబంధించి మాకు ఉపాధ్యాయులను అందరినీ కూడా చదువు చెప్పాలి. పాఠశాల తెరిచినప్పటి నుంచి యోగాంధ్ర పేరుతో, అదేవిధంగా మెగా పేరెంట్స్ మీటింగ్ పేరుతో, అదేవిధంగా ఈ జేవికే
జేవికే పేరుతో స్వర్ణాంధ్రకు సంబంధించి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా ఒత్తిడి చేసి గంటలో మీరు పెట్టాలని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు. అన్ని అంశాలను రద్దు చేసి ఒకే యాప్లో తీసుకొస్తామని చెప్పారు. ఒకే యాప్లో తీసుకొచ్చారు, కానీ భారం అనేది ఎక్కువగా ఉంది. పాఠశాల తెరిచినప్పటి నుంచి ఈ రోజు కూడా పిల్లలతో కూర్చొని పాఠాలు చెప్పే వాతావరణం లేదు కాబట్టి తక్షణమే బోధనేతర కార్యక్రమాలను నుంచి ఉపాధ్యాయులకు మినహాయించి మాకు చదువు చెప్పే వాతావరణం కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా టీచర్లకు సంబంధం లేని P4 బంగారు కుటుంబాన్ని కూడా దత్తత తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. దీనిపైన కూడా పునరాలోచన చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మేము చదువు చెప్పడానికి నియామకమైనము, చదువు మాత్రమే చెప్పేటటువంటి వాతావరణం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి. కార్గిల్ విజయోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని అమరవీరుల స్తూపంతో పాటు గాంధీ విగ్రహం వద్ద మాజీ సైనికులు శనివారం అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు రాజన్ మాట్లాడుతూ భారతదేశం స్వేచ్ఛా వాయువుల కోసం అహర్నిశలు దేశ సరిహద్దుల్లో కాపలా కాసారని, దేశం కోసం అమరులైన యుద్ధ వీరులను స్మరించుకోవడం ఎంతైనా అవసరమని అన్నారు. కార్గిల్ యుద్ధం జరిగి సుమారు 24 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్గిల్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు రాజన్, కార్యదర్శి రఘుపతి ఆధ్వర్యంలో చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నుండి ర్యాలీగా ఎన్టీఆర్ ప్రైవేట్ బస్టాండ్ వద్ద ఉన్న జవాన్ స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్గిల్ యుద్ధంలో చనిపోయిన సైనికులకు జిల్లా మాజీ సైనిక సంక్షేమ శాఖ అధికారి రాఘవులు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అనంతరం యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు సన్మానం చేసి అవార్డులను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు హరికృష్ణారెడ్డి, సురేంద్రబాబు, ఆనందనాయుడు, జయచంద్ర నాయుడు, ఫలని తదితరులు పాల్గొన్నారు. యొక్క యుద్ధంలో భారత సైన్యం చాలా వీరోచితంగా పోరాడి ప్రాణాలు కూడా అర్పించి మరి పాకిస్తాన్పై ఎదురొడ్డి విజయాన్ని సాధించుకున్న శుభదినంగా ఈరోజు మనం పాటిస్తున్నాము. మరి ఆ రోజు పాకిస్తాన్ సైనికులంతా కూడా మన ఎల్ఓసీలు దాటి అంటే సరిహద్దులు దాటి మన భారత సరిహద్దుల్లోకి రావడం వల్ల ఈ యొక్క యుద్ధం ప్రారంభమైంది. అందులో భాగంగా మన భారత సైన్యం రక్తాలతో చిందించి మరి వీరోచితంగా పోరాడి ఆ పాకిస్తాన్ సైన్యాన్ని అంతా కూడా సరిహద్దుల నుంచి తరిమేసే వరకు ప్రాణాలు ఒడ్డు పెట్టి మరి వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించిన దినం కాబట్టి ఈ జూలై 26న ఈ యొక్క కార్యక్రమాన్ని చిత్తూరు పట్టణంలో మనం ఈ మాజీ సైనికుల ద్వారా జరుపుకుంటున్నాము. ఒక రకంగా ఇది విజయోత్సవ సభ అనొచ్చు. మరి ఈ యుద్ధంలో కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, వికలాంగులు అయ్యారు. మరి దాదాపుగా ఇది విజయోత్సవ సభ అనాల్లో లేదంటే సంతాప సభ నివాళులు అర్పించాలని కూడా మనం సందేహంగా చెప్పుకోవాల్సిన విషయం. ఎనిహో మన భారతదేశం కోసం మన సైన్యం వీరోచితంగా పోరాడి ఈ యొక్క విజయోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నందుకు అందరికి కూడా మాజీ సైనికులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 26 జూలై 1999 చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే ఈరోజు భారత సైన్యం పాకిస్తాన్పై ఒక చారిత్రాత్మక విజయం సాధించింది. పాకిస్తాన్ ముష్కరులు మన కార్గిల్ జిల్లాలోని మన కీలకమైన స్థావరాలను దురాగతంగా ఆక్రమించుకున్నారు. వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి 3 మే 1999 నుంచి 26 జూలై వరకు మన సైన్యం యుద్ధం చేసి వారిని ఆ ఏరియా నుంచి తరిమివేయడం జరిగింది. ఈ జూలై 26, 1999 భారత సైన్యం సాధించిన చిరస్మర విజయాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ మాజీ సైనికుల సంక్షేమ సంఘం మన సైన్యానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించి అమర్ జవాన్ స్తూపం వద్ద వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ యుద్ధంలో భారత సైన్యం తరఫున 527 మంది సైనికులు వీరోచితంగా పోరాడి వీరమరణం పొందినారు. మరియు 1363 మంది సైనికులు క్షతగాత్రులైనారు. అదేవిధంగా
మన పాకిస్తాన్ నుంచి కూడా 4,000 మంది మరణించడం, అంతే వరకు క్షతగాతులు అవడం జరిగింది. ఈ యుద్ధంలో చాలా కఠినమైన పరిస్థితుల్లో కొండ ప్రాంతాల్లో అసలు మన ఆ ఏరియా కూడా పోలేని పరిస్థితుల్లో కూడా మన సైనికులు మృత్యువును కౌగులించుకుంటూ అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరూ యుద్ధం చేయడం వలన ఈరోజు భారతదేశం స్వతంత్రం కాగలిగింది. వారి యొక్క విజయాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం ఇక్కడ నివాళులు అర్పిస్తున్నాము. చిత్తూరు పాత పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పోలీస్ సిబ్బందికి స్లో మోటార్ సైకిల్ రేసును శనివారం డీఎస్పీ సాయినాథ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు స్లో మోటార్ సైకిల్ డ్రైవింగ్ అలవర్చుకోవాలని ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. తద్వారా అతివేగాన్ని నిరోధించి ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే శనివారం 40 మంది పోలీసు సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొనగా అందులో 11 మంది రెండవ రౌండ్ సాధించారని, ఆదివారం రిజిస్టర్ చేసుకున్న వాహనదారులకు 9:30 పోటీలు నిర్వహిస్తామని, ఇందులో అర్హత సాధించిన వారికి పోలీస్ సిబ్బందితో కలిపి రెండవ రౌండ్ నిర్వహించి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. ఇలా పోటీలలో పాల్గొని గెలుపొందిన మొదటి 3 విజేతలకి 20,000, 15,000, 10,000 చొప్పున బహుమతుల ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ నిత్యబాబుతో పాటు పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. తొమ్మిదో ట్రాక్ ఆపు, బండి ఆపు, త్యాగరాజు బండి ఆపు. కాలు కింద పెట్టాడు కదా, కాలు కింద పెట్టి బండి ఆపు. కాలు కింద పెడితే బండి ఆపేయడమే. చంద్ర నెంబరింగ్ చంద్ర, మీరు 1 అని చెప్పాలి అక్కడ. అవగాహన పక్క చేసుకో, బొండ పక్క చేసుకో. జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాశ్ గోయల్ శనివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. కాణిపాకం విచ్చేసిన కేంద్ర సాధికార కమిటీ సభ్యులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కాణిపాకం అతిథి గృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కమిటీ సభ్యులకు ఆలయం ముఖద్వారం వద్ద ఆలయ ఈవో పెంచల కిషోర్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం కేంద్ర సాధికార కమిటీ సభ్యులకు ఆలయంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ భరణి తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఆస్ట్రేలియా కౌన్సిల్ జనరల్ సిలాయ్ జాకీ, చెన్నై ప్రభుత్వ విప్ శ్రీధర్, నటి నిరోష, హోం మంత్రి అనిత వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.